హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీచెరీ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మన విజయవాడ నుంచి 4 గంటలకి బయలుదేరనమాట మొక్కు తీర్చుకోవడానికి. వాడపల్లి మార్నింగ్ 6 అయ్యింది. వాడపల్లి వెళ్ళేసరికి ఎంత బాగుందో. పొద్దున్నే సూర్యోదయం కూడా మీకు చూపించాను కదా. ముందుగా అయితే బయట దీపారాధన పూజ అయితే చేసుకున్నాను. 7 ఇటుకలతో పూజ అయితే చేసుకున్నాను. ఇక్కడ ఈ పూజ అంతా చేసుకొని లోపల అష్టోత్తరం టికెట్కి మేము ముందే బుక్ చేసుకున్నాం అనమాట. బుక్ చేసుకున్న దాన్ని తీసుకొని లోపలికి వెళ్ళి పూజ అది చేసుకొని దర్శనం కూడా చాలా బాగా జరిగింది. చాలా ఆనందంగా అయితే ఉంది. అయిపోయింది మొక్కు. 7 వారాలు తీర్చుకున్నాను అనమాట మొక్కుని. గోవింద గోవింద అనుకుంటూ ఈ రోజంతా చాలా మనస్ఫూర్తిగా మొక్కు అయితే తీర్చుకున్నాను అనమాట. ముందుగానే ఇటుకలకి బొట్టు రాసి ఇలా పేర్చుకోవాలి. నాకు తెలియక ముందే పేర్చేసాను. సరే మళ్ళీ తీయడం ఎందుకని చెప్పి అట్లాగే నామాలు పెట్టేశాను అనమాట. నామాలు పెట్టేసి దీపారాజన చేసి ఆ ఏడుకొండల స్వామిని నా మొక్కు చెల్లించుకోమని దండం అయితే పెట్టుకున్నాను. పిల్లలు ఆయన నేను అందరం వెళ్ళాము ఫ్యామిలీతో. ప్రశాంతంగా 7 వారాలు కూడా చాలా చక్కగా 7 ప్రదక్షిణలు అయితే చేసేసాను. 7 ప్రదక్షిణలు అయిపోయినాయి. 7 వారాలు అయిపోయినాయి. ఇది 9వ వారం అన్నమాట. 8వ వారం ఒక వారం వచ్చాను, కానీ చాలా జనాలు ఉన్నారు శనివారం. ఇంకా నేను ఆ శనివారం అయితే మామూలుగా బయట దండం పెట్టుకొని వెళ్ళిపోయాను. అందుకని చెప్పి ఇది 9వ వారం. 9వ వారం నాకు మొక్కు చెల్లించుకోవడానికి అయితే సరిపోయింది. పిల్లలతోటి ఆయన నేను వచ్చి మొక్కు చెల్లించుకున్నాము. చాలా నమ్మిన దేవుడు అనమాట. 7 శనివారాలు అయిపోయిన తర్వాత శనివారం కాకుండా మామూలు రోజుల్లోనే అష్టోత్తరం జరుగుతుందనమాట. ఆ రోజు మాత్రమే అష్టోత్తరం చేసుకోవాలి. నేను అందుకనే గురువారం రోజు ఈ పూజను ఎంచుకున్నాను. గురువారం రోజు అయితే బాగుంటుంది, లక్ష్మీవారం అనేసి నేను గురువారం మొక్కు చెల్లించుకుంటున్నాను. అష్టోత్తరం టికెట్ ఆన్లైన్లోనే తీసుకోవాలి ఫ్రెండ్స్. అక్కడికి వెళ్తే చాలా ఇబ్బంది పడతారు, అక్కడ దొరకదు. అందుకని చెప్పి ఇక్కడ పూజ అయితే చేసుకొని లోపల అష్టోత్తరం కూడా ముగించుకున్నాను.